ఓం శాంతి. 5/12/21 అవ్యక్తవాణి. రివైజ్ డేట్ 5/12/89. సదా ప్రసన్న కైసే రహే. సదా ప్రసన్నలుగా ఎలా ఉండాలి, ఈ టాపిక్ పైన బాబాయ్ రోజు నడిపిస్తున్నారు. आज बाप दादा चारों ओर के बच्चों को देख रहे थे. क्या देखा? हर एक बच्चा स्वयं हर समय कितना प्रसन्न रहता है, साथ साथ दूसरों को स्वयं द्वारा कितना प्रसन्न करते हैं. ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి పిల్లల్ని చూస్తున్నారు. మరి ఏం చూస్తారు అంటే, ప్రతి ఒక్క పిల్లలు స్వయం ప్రతి సమయంలో ఎంతవరకు ప్రసన్నంగా ఉంటున్నారు, దీనితో పాటు స్వయం ద్వారా కూడా ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు అంటే, ఇతరులతో ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు, తమతో తాము ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు. क्योंकि परमात्मा सर्व प्राप्तियों की प्रत्यक्ष स्वरूप में प्रसन्नता ही चेहरे पर दिखाई देती है. ఎందుకంటే పరమాత్మ యొక్క సర్వ ప్రాప్తుల యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏదైతే ఉందో అది ఈ ముఖంలోనే కనిపించేది ఉంది. ప్రసన్నత బ్రాహ్మణ జీవన్ కా విశేష ఆధార్ హై. ప్రసన్నత బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము. अल्पकाल की प्रसन्नता और सदाकाल की संपन्नता की प्रसन्नता, इसमें रात दिन का अंतर है. అల్పకాలికమైనటువంటి ప్రసన్నత మరియు సదాకాలం యొక్క ప్రసన్నత, ఇందులో రాత్రికి పగళ్ళకి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు బాబా. आधा कल्प की प्रसन्नता अल्पकाल के प्राप्ति वाले के चेहरे पर थोड़े समय के लिए दिखाई जरूर देती है, लेकिन रूहानी प्रसन्नता स्वयं को तो प्रसन्न करती है. అంటే అల్పకాలికమైనటువంటి ప్రసన్నత ఏదైతే ఉందో అది తమ ముఖం పైన తప్పనిసరిగా ఆ చిరునవ్వు అనేది తీసుకొస్తుందంట. కానీ ఆత్మిక ప్రసన్నత ఏదైతే ఉందో అది స్వయాన్ని సంపన్నంగా చేయడమే కాదు, ఇతరుల వరకు ఆ యొక్క వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి అంటున్నారు. మరి ఎంత తేడా ఉందో చూడండి. అల్పకాలికమైనటువంటి ప్రసన్నతకు సదాకాలం యొక్క ఆత్మిక ప్రసన్నతకు చాలా తేడా ఉంది అంటున్నారు. अन्य आत्माएं भी शांति और शक्ति की अनुभूति करते हैं. ఈ విధంగా వైబ్రేషన్స్ వారి వరకు వెళ్ళి ఆ ఆత్మలు కూడా శాంతి మరియు శక్తి యొక్క అనుభూతి చేసుకుంటారంట. जैसे फलदायक वृक्ष अपने शीतलता की छाया में थोड़े समय के लिए मानव को शीतलता का अनुभव कराता है, ऐसे मानव प्रसन्न हो जाती है. परमात्मा प्राप्तियों के फल संपन्न रूहानी प्रसन्नता वाली आत्मा दूसरों को भी अपने प्राप्तियों की छाया में तन मन धन की शांति और शक्ति की अनुभूति कराती है. ఏ విధంగా ఫలాలతో నిండుగా ఉన్నటువంటి వృక్షం యొక్క నీడలోకి ఎవరైనా వెళ్ళారనుకోండి, మానవులు ఎవరైనా ఎలా అనుభవం చేస్తారు? ఒక శీతలత, మా నీడ అనేది అనుభవం అవుతుంది కదా, శీతలంగా శాంతిగా అయిపోతారు అన్నమాట. అదే విధంగా పరమాత్మ ప్రాప్తులు అనే ఆ ఫల సంపన్న ఆత్మిక ప్రసన్నత కలిగినటువంటి ఆత్మల దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే వీరి యొక్క ఛాయ తనువు మరియు మనస్సుని శాంతిగా శక్తిశాలిగా చేసేస్తుంది అంటున్నారు. వారు అలా అనుభవం చేసుకొని వెళ్తారనమాట మీ నుండి. ఎవరి నుండి? ఎవరైతే ప్రసన్నత అనేటటువంటి శక్తితో నిండుగా ఉంటారు, ప్రసన్న చిత్తులుగా ఉంటారు, ఇతరుల వరకు ఆ యొక్క వైబ్రేషన్స్ వెళ్తాయో వారి ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది అంటున్నారు. प्रसन्नता के वाइब्रेशंस सूर्य के किरणों समान वायुमंडल को, व्यक्ति को और सब बातें बुलाए सच्चे रूहानी शांति की खुशी की अनुभूति में बदल देती है.
ఈ ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ సూర్య కిరణాల వలె వాయుమండలాన్ని మరియు వ్యక్తులను అన్ని విషయాలను మరిపింపచేసి సత్యమైన ఆత్మిక శాంతి అంటే ఏంటి మరియు ఖుషి యొక్క అనుభూతిలోకి మార్చేస్తాయి అంటున్నారు. సత్యమైన శాంతియే కాదు మరియు ఖుషి కూడా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. वर्तमान समय की अज्ञानी आत्माएं अपने जीवन में बहुत कच्चा करके भी प्रसन्नता में रहना चाहती है. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ఎంత ఖర్చు పెట్టైనా సరే ప్రసన్నంగా ఉండాలి అనుకుంటున్నారు. आप लोगों ने क्या ఖర్చా किया? మరి మీరేం ఖర్చు చేశారు? ఏమైనా ఖర్చు చేశారా? బినా పైసా ఖర్చా కర్తే బి సదా ప్రసన్న రైతే హోనా. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రసన్నంగా ఉంటున్నారు కదా. ఔరోం కి మదద్ సే ప్రసన్న రైతే హో. బోలో. ఖర్చు లేకుండా ప్రసన్నంగా మీకు మీరు ఉంటున్నారా, లేక ఇతరులు ఇచ్చే సహయోగంతో ప్రసన్నంగా ఉంటున్నారా? ఎవరైనా మాకు ఉమంగాన్ని కలిగించాలి, ఎవరైనా మమ్మల్ని ముందుకు తొయ్యాలి పురుషార్థంలో, ఇలా ఏమైనా అనుకుంటున్నారా, ఆధారం తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబ్దాదా. బాబ్దాదా బచ్చోं का चार्ट देख कर रही है, क्या देखा? एक है सदा प्रसन्न रहने वाले और दूसरे है प्रसन्न रहने वाले. అయితే బాబ్దాదా విశేషంగా పిల్లల యొక్క చార్ట్ చూసారంట. మరి ఏం చూసారో చెప్పాలా? ఒకటి సదా ప్రసన్నంగా ఉండేవారు మరియు రెండవది ప్రసన్నంగా ఉండేవారు. రెండిటికి తేడా ఉందా లేదా? అంటే ఈ సదా అనే శబ్దం లేదు రెండో వారిలో. సదా శబ్ద నహీ హై. ప్రసన్నత भी 3 प्रकार की देखी है. ఆ ప్రసన్నత అనేది కూడా 3 రకాలుగా చూస్తారు. ఏక్ స్వయం సే ప్రసన్న, दूसरा दूसरों से प्रसन्न, तीसरा सेवा द्वारा प्रसन्न. अगर तीनों में प्रसन्न है तो बाप दादा को स्वतः ही प्रसन्न किया है. और जिस आत्मा के ऊपर बाप प्रसन्न है वो तो सदा सफलता मूर्त है. అయితే ఈ 3 రకాల ప్రసన్నతలు ఏంటంటే, ఒకటి స్వయంతో ప్రసన్నంగా ఉండడం, 2 ఇతరులతో ప్రసన్నంగా ఉండడం, 3 సేవ ద్వారా ప్రసన్నం అవ్వడం అన్నమాట. మరి ఒకవేళ ఈ 3 రకాల ప్రసన్నత ఉన్నట్లయితే బాప్ దాదాను స్వతహాగానే ప్రసన్నం చేసినట్లు అంటున్నారు బాబా. అంటే వారిని చూసి బాబా కూడా ప్రసన్నం అయిపోతారంట, ఖుషి అయిపోతారంట. మరి ఎవరి ద్వారా అయితే బాబా ప్రసన్న చిత్తులు అయిపోయారో, ప్రసన్నత యొక్క ఫీలింగ్ కలుగుతుందో బాబాకు, ఎవరి ద్వారా అయితే, వారు సదా సఫలతామూర్తులు కదా. ఈ పిల్లలు 3 విషయాలలోని బెటర్ అని బాబాకు అనిపించింది అంటే వారేంటి? సక్సెస్, ప్రతి కార్యంలో సఫలత పొందుతూ ఉంటారంటున్నారు. బాప్ దాదానే దేకా కై బచ్చే అప్నే సే భీ అప్రసన్న रहती है, छोटी सी बात के कारण अप्रसन्न रहती है. पहला पहला पाठ में कौन, इसको जानते हुए भी बोल जाते हैं. బాబ్దాదా ఇది కూడా చూస్తారంట. కొంతమంది పిల్లలు ఉన్నారు, తమతో తాము కూడా అప్రసన్నంగా ఉంటున్నారు, ప్రసన్నంగా ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలే కారణం అప్రసన్నత అయిపోతూ ఉన్నారంటున్నారు బాబా. అయితే మొట్టమొదటి పాఠం ఏంటి? నేనెవరు. కానీ ఏ విషయాన్నే మర్చిపోతున్నారు, తెలుసుకొని కూడా మర్చిపోతున్నారు. जो बाप ने बनाया है दिया है उसको भूल जाते हैं. బాబా ఎలా అయితే మనల్ని తయారు చేశారో, ఏవైతే ఇచ్చారో వాటిని కూడా మర్చిపోతున్నారు. बाप ने हर एक बच्चे को फुल वर्षा का अधिकारी बनाया है, किसको पूरा किसको आधा वर्षा नहीं दिया है. బాబ్దాదా అయితే తమ పిల్లలకు పూర్తి వారసత్వానికి అధికారులుగా తయారు చేశారు. కొంతమందికి సగం, మరి కొంతమందికి ఏమో పూర్తిగా, ఇలా అయితే కాదు. కిస్కో ఆదా వా చౌదా మిలా హే క్యా? ఎవరికైనా సగం లేక పావు లభించిందా ఏంటి? ఆదా మిలా హే యా ఆదా లియా హే? పోనీ సగమే దొరికిందే అనుకోండి, అది
సగం తీసుకున్నారా లేకపోతే ఇచ్చారా బాబా, అది కూడా గమనించుకోండి అంటున్నారు. బాబా ఇవ్వడంలో అయితే తేడా ఉండదు. बाप ने तो सभी को मास्टर सर्वशक्तिमान का वरदान व वर्षा दिया है. బాబా అయితే పిల్లలందరికీ మాస్టర్ సర్వశక్తివంతుడు అనే వరదానం లేక వారసత్వాన్ని ఇచ్చారు. ऐसा नहीं कि कोई शक्तियां बच्चों को दी और कोई नहीं दी, नहीं है ना. ఇలా అయితే కూడా కాదు, కొన్ని శక్తులే పిల్లలకి ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. లేదు అంటున్నారు బాబా. అప్నే లియే నహీ రఖీ, తమ కోసం అంటూ ఏమీ పెట్టుకోలేదు బాబా. सर्वगुण संपन्न बनाया, सर्व प्राप्ति स्वरूप बनाया, लेकिन बाप द्वारा जो प्राप्तियां हुई है उनको स्वयं में समा नहीं सकते. బాబా తమ కోసం పెట్టుకోకుండా మనకే సర్వగుణ సంపన్నులుగా తయారు చేశారు, సర్వ ప్రాప్తి స్వరూపులుగా తయారు చేశారు. కానీ బాబా ద్వారా ఏ ప్రాప్తులైతే లభిస్తున్నాయో అవి స్వయంలో ఇముడ్చుకోవడం రావటం లేదు అంటున్నారు బాబా. जैसे स्थूल धन व साधन प्राप्त होते भी खर्च करना ना आए व साधनों को यूज करना ना आए तो प्राप्ति होते भी उसमें वंचित रह जाती है ना. ఏ విధంగా స్థూలమైన ధనము లేక సాధనాలు ప్రాప్తించినప్పటికీ ఆ ధనం ఖర్చు చేయడం రాక, సాధనాలు యూజ్ చేయడం రాక ఏమవుతుంది? అన్ని ఉండి కూడా ఏమి లాభము అంటున్నారు బాబా. అంటే అన్ని ప్రాప్తించాయి కానీ వంచితులుగా ఉన్నట్లే, వాడుకోలేకపోతున్నారు, ధనం ఖర్చు చేయలేకపోతున్నారు, ఏంటి లాభం? ऐसे सब प्राप्तियां व खजाने सबके पास है लेकिन कार्य में लगाने की विधि नहीं आती है. అలానే సర్వ ప్రాప్తులు ఖజానాలు అందరి దగ్గర ఉన్నాయి, కానీ కార్యంలో ఉపయోగించే విధి అయితే తెలియటం లేదు అంటున్నారు బాబా. సమయం కూడా వేస్ట్ చేయడము అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సమయాన్ని కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆల్రెడీ బాబా అర్థం చేయించారు కదా. బాబా అయితే చెప్తూ ఉంటారు, కానీ పిల్లలు చెయ్యకపోతే ఎవరిది మిస్టేక్ చెప్పండి? చాలా మంది అనుకుంటారంట, బాబా చెప్పారు కదా నేను గుర్తుపెట్టుకోవాలి, ఇలా చెయ్యకూడదు, ఇలాగే చెయ్యాలి బాబా చెప్పినట్లు అని అనుకుంటారంట. ఆ టైం వచ్చేసరికి మర్చిపోతారంట. ఏమవుతుందో ఏంటో తెలియదు, నేను ఇలాగే అనుకున్నాను కానీ అయిపోయింది అని అంటూ ఉంటారు. अभी समझती हूँ ऐसा नहीं होना चाहिए. उस समय एक सेकंड भी निकल गया तो सफलता की मंजिल पर पहुंच नहीं सकते क्योंकि समय की गाड़ी निकल गई. అంటే అయిపోయిన తర్వాత ఎలా అనుకోలేదు అయిపోయింది అనుకుంటే ఏంటి లాభం? ఆ ఒక్క సెకండ్ చాలు సమయం వెళ్ళిపోవడానికి అంటున్నారు బాబా. ఆ ఒక్క సెకండ్ లో ఆ సఫలత అనేటటువంటి మంజిల్ గమ్యం ఏదైతే ఉందో అక్కడికి చేరలేరు కదా, ఎందుకంటే ఆ సమయము అనే బండి వెళ్ళిపోయింది అంటున్నారు బాబా. చాహే 1 సెకండ్ లేట్ కియా, చాహే 1 గంట లేట్ కియా, సమయ నికల్తో గయానా. అంటే 1 గంట కావచ్చు, 1 సెకండే కావచ్చు, సమయం అయితే వెళ్ళిపోయింది కదా. और जब समय की गाड़ी निकल जाती है तो फिर स्वयं से दिल शिकस्त हो जाती है और अप्रसन्न के संस्कार इमर्ज होती है. ఎప్పుడైతే ఏ విధంగా సమయం యొక్క గాడి వెళ్ళిపోతుందో స్వయంతో నిరుత్సాహవంతులుగా అయిపోతారంట, నిరుత్సాహం వచ్చేస్తుంది, అప్రసన్నలుగా అయిపోతారు, ఈ సంస్కారం ఇమర్జ్ అయిపోతుంది అంటున్నారు బాబా. మేరా భాగ్య ఐసా హై, मेरा ड्रामा में पार्ट ही ऐसा है. पहले भी सुनाया था, श्वास से अप्रसन्न रहने के मुख्य 2 कारण होती है. एक दिल शिकस्त होना और दूसरा कारण होना. दूसरा कारण होता है दूसरों की विशेषता. भाग्य व पाठ को देख ईर्ष्या उत्पन्न होना. అయితే బాబా చెప్పేది ఏంటంటే ఎలాగా నిరుత్సాహవంతులుగా అప్రసన్నవంతులుగా అయిపోతారంటే, నా భాగ్యమే ఇలా ఉంది, డ్రామాలో నా పాత్ర ఇంతే, ఏం చేస్తాం, ఇలా నిరుత్సాహ మాటలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇంతకు ముందు కూడా బాబా వినిపించి ఉన్నారు,
స్వయంతో అప్రసన్నలుగా అవ్వడానికి ముఖ్యంగా 2 కారణాలంట. ఒకటేమో నిరుత్సాహంగా అవ్వడము, ఇంకా రెండవ కారణం ఏంటి అంటే ఇతరుల యొక్క విశేషత చూసి మరియు భాగ్యము వారి యొక్క పాత్రను చూసి ఈర్ష అనేది ఉత్పన్నం కావడం. మనల్ని మనం చూసుకోము, కానీ ఇతరులు ముందుకు వెళ్ళిపోతున్నారు, విశేషతలు ఉన్నాయి, వారి పాత్ర చూసి ఈర్ష అనేది ఉత్పన్నం అవుతుంది అంటున్నారు. హిమ్మత్ కమ్ హోతీ హే, ఈర్ష జాదా హోతీ హే. అలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంట, ధైర్యం తగ్గిపోతుంది, ఈర్ష పెరిగిపోతుంది. దిల్ शिकस्त भी कभी प्रसन्न नहीं रह सकता और ईर्षा वाला भी कभी प्रसन्न नहीं रह सकता, क्योंकि दोनों हिसाब से ऐसी आत्माओं की इच्छा कभी पूर्ण नहीं होती और इच्छाएं अच्छा बनने नहीं देती, इसीलिए प्रसन्न नहीं रहती. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఈ 2 విషయాలు ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రసన్నలుగా అవ్వలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే ఈర్ష ఎక్కువైపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, నిరుత్సాహము, అప్రసన్నత అనేటటువంటిది ముందుకు వెళ్ళనివ్వదు. ఇలా నిరుత్సాహము మరియు ఈర్ష అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు ఎప్పటికీ ప్రసన్నంగా అవ్వలేరు అంటున్నారు. ఈ 2 ఉన్నటువంటి వారు లెక్క ప్రకారం వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ పూర్తి కావు. ఆ కోరిక ఎలాంటి కోరిక ఉంటుంది అంటే ఆ కోరిక కారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అంటున్నారు బాబా. అంటే వారు పెట్టుకున్న ఆ కోరిక తీరదు. అది ఎలాంటి కోరిక అంటే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు కూడా అంటున్నారు. కాబట్టి ప్రసన్నలుగా కూడా అవ్వలేరు. प्रसन्न रहने के लिए सदा एक बात बुद्धि में रखो. అంటే ప్రసన్నలుగా ఉండలేకపోవడానికి కారణాలు చెప్పారు ఇప్పటి వరకు బాబా. 2 కారణాలు, నిరుత్సాహము, ఈర్ష. అది ఏ కారణంగా వస్తుంది అనేది చెప్పారు. అయితే ఇప్పుడు ప్రసన్నంగా ఉండడానికి ముఖ్యంగా బుద్ధిలో ఉంచుకోవాల్సింది ఏంటి? ड्रामा के नियम प्रमाण संगम युग पर हर एक ब्राह्मण आत्मा को कोई ना कोई विशेषता मिली हुई है ना. ఈ డ్రామా నియమ ప్రమాణంగా సంగమ యుగంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు ఏదో ఒక విశేషత అయితే లభించి ఉంది కదా. చాహే మాలా కా లాస్ట్ 16,000 वाला दाना हो, उनको भी कोई ना कोई विशेषता मिली हुई है. उनसे भी आगे चलो, 9 लाख जो गाये हुए हैं उन्हें में भी कोई ना कोई विशेषता मिली हुई है. అంటే 16,000 మందిలో లాస్ట్ పోసకి కూడా ఏదో ఒక విశేషత ఉండనే ఉంటుంది అంటున్నారు బాబా. ఇంకా ముందుకు వెళ్తే 9 లక్షలు ఏదైతే గాయనం ఉందో వారిలో కూడా లాస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక విశేషత ఉండనే ఉంటుంది. ఎందుకు? బాబా సెలెక్ట్ చేసుకున్నారు, సంగమయుగి బ్రాహ్మణులుగా అయ్యారు, మరి ఇంకేం కావాలి? అయితే ఇప్పుడు अभी तो 9 लाख तक पहुंचे ही नहीं, तो ब्राह्मण जन्म के भाग्य की विशेषता को पहचानो और कार्य में लगाओ. ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా 9 లక్షల వరకు చేరుకోలేదు సంఖ్య. మరి ఈ బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యంతో కూడిన విశేషతను గుర్తించండి, ఆ విశేషత కార్యంలో ఉపయోగించండి అంటున్నారు. सिर्फ दूसरे की विशेषता को देख करके दिल शिकस्त व ईर्ष्या में नहीं आवो. ఇది వదిలేసేయండి. ఇతరుల యొక్క విశేషతలు చూసి నిరుత్సాహవంతులుగా అయిపోవడం, నేను చేయలేనులే అని అనుకోవడం, లేక ఈర్ష్య ఉత్పన్నం కావడం, ఇది కాదు కావాల్సింది. लेकिन अपनी विशेषता को कार्य में लगाने से एक विशेषता फिर और विशेषताओं को लाएगी. ఏం చేయాలి మరి? తమ విశేషతను కార్యంలో ఉపయోగించండి. ఒక్క విశేషత గనక మనం ఉపయోగించాము బాబా కార్యంలో అంటే ఆ ఒక్కటే ఎన్నో తీసుకొస్తుందంట, ఎన్నో విశేషతలు కలిగిన వారిగా చేసేస్తుంది అంటున్నారు.
एक के आगे बिंदी लगती जाएगी तो कितनी हो जाएगी? ఒక ఎగ్జాంపులే చూడండి. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చుట్టుకుంటూ వెళ్తే ఎంత సంఖ్య అయిపోతుంది? एक को एक बिंदी लगाओ 10 बन जाता और दूसरी बिंदी लगाओ 100 बन जाएगा. ఒకటి పక్కన ఒక సున్నా ఒక బిందువు పెడితే 10 అయిపోతుంది. 2 సున్నాలు పెడితే 100 అయిపోతుంది. ఇంకా 3, 4, 5 అలా పెట్టుకుంటూ వెళ్ళండి. హిసాబ్ అనేది పెరిగిపోతుంది. ఆ లెక్క పెరుగుతుంది కదా. కార్యమే లగానా అర్థాత్ బడ్నా. మరి కార్యంలో ఉపయోగించడము మనలో ఉన్న విశేషత అంటే అర్థం పెంచుకోవడం. दूसरों को नहीं देखो, अपनी विशेषता को कार्य में लगाओ. ఇతరులని చూడకండి, మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్యంలో ఉపయోగించండి అంటున్నారు. जैसे देखो बाप दादा सदा बोली भंडारी बोली दादी का मिसाल देता है ना. महारथियों का नाम कभी आएगा लेकिन इनका नाम आता है. అయితే బాబా చెప్పేది ఏంటి అంటే బాబా చెప్పేది ఏంటి, అనేక విషయాలు అనేక విశేషతలు కలిగి ఉండాలి. ఒక విషయం ఏంటి అంటే ప్రతి విషయాన్ని కూడా కార్యంలో ఉపయోగిస్తూ ఉండాలి, ప్రతి విశేషతను. ఈ ఎగ్జాంపుల్ అయితే బాబా అర్థం చేయించారు. తమ విశేషతలు కార్యంలో పెట్టడము అంటే పెంచుకోవడము అనేది కూడా చెప్పారు. అయితే బాబ్దాదా బోలీ బండారి కదా. అయితే ఆ బోలీ బండారి అనే విషయం వచ్చేసరికి బోలీ దాది యొక్క ఉదాహరణ ఇస్తూ ఉంటారు. మహారథుల యొక్క పేర్లు అప్పుడప్పుడు వస్తాయి, కానీ ఈ దాది పేరు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. జో విశేషత థీ ఓ కార్యమే లగాయి. ఏదైతే విశేషత ఉందో ఆమెలో, ఆ దాదిలో, అది కార్యంలో ఉపయోగించారు. చాహే బండారా హీ సంభాల్తీ హే లేకిన్ విశేషత కో కార్య మే లగానే సే విశేష ఆత్మా కే మిసల్ గాయే జాతీ హే నా. ఆ విశేషత ఎంత అద్భుతమైనది అంటే కేవలం బండారే సంభాళించడమే అని అనుకోవచ్చు, కానీ ఆ విశేషతను కార్యంలో వినియోగించి విశేషాత్మగా అయిపోయారు. అందుకే ఈ విశేష ఆత్మ యొక్క ఎగ్జాంపుల్, ఉదాహరణ బాబా చెప్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అంటున్నారు. ఆ విశేషతలు మనం కార్యంలో వినియోగించిన కారణంగా ఇంకా విశేషమైన వారిగా అయిపోతూ ఉంటాం కదా. సభీ మధుబన్ కా వర్ణన్ కర్తే తో दुनिया की भी बातें सुनाएंगे तो बोली की भी सुनाएंगे. भाषा तो नहीं करती, लेकिन विशेषता को कार्य में लगाने से स्वयं भी विशेष बन गई, दूसरे भी विशेष नजर से देखती है. అంటే చూడండి, ఎవరైనా మధుబని యొక్క వర్ణన చేస్తూ ఉంటారు, దాదీల యొక్క వర్ణన చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ బోలీ దాది కోసం కూడా వినిపిస్తూ ఉంటారు. భాషణ అయితే చెయ్యలేరు దాదీజీ, కానీ ఆ విశేషత కార్యంలో వినియోగించిన కారణంగా స్వయం విశేషమైన వారిగా గాయనం చేయబడ్డారు, మహిమ చేయబడ్డారు అంటున్నారు బాబా. ఇతరులు కూడా ఈ దాదిని విశేషమైన దృష్టితో చూస్తూ ఉంటారు. తో ప్రసన్న रहने के लिए क्या करेंगे? మరి ఇప్పుడు చెప్పండి, ప్రసన్నంగా ఉండడానికి ఏం చేయాలి? విశేషతకు కార్యమే లగావు, విశేషతల్ని కార్యంలో ఉపయోగించండి. తో వృద్ధి హో జాయేగి, అవి వృద్ధి అవుతూ ఉంటాయి. జబ్ సర్వ్ ఆ గయా తో సంపన్న హో జాయేగా, ఎప్పుడైతే ఇలా ఒకటి ఒకటి విశేషతలు నిండిపోతాయో సంపన్నంగా అయిపోతారు, నిండుగా అయిపోతారు. మరి ఆ సంపన్నతకు ఆధారము విశేషతల్ని ఒకటి ఒకటి
నింపుకోవడము అంటున్నారు బాబా. ఇంకా చెప్పాలి అంటే ప్రసన్నతయే సంపన్నతకు ఆధారం కావాలి అంటున్నారు. మనం ఇలాగా విశేషతలు నింపుకుంటూ సంపన్నంగా అవ్వాలి అంటే దానికి ఆధారము ప్రసన్నత. जो श्वास से प्रसन्न रहते और औरों से भी प्रसन्न रहेंगे, सेवा से भी प्रसन्न रहेंगे। जो भी सेवा मिलेगी उसमें औरों को प्रसन्न कर सेवा में नंबर आगे ले लेंगे। सबसे बड़े ते बड़ी सेवा आपकी प्रसन्न मूर्त करेंगे। तो सुना क्या चाट देगा। అయితే చాలా విశేషమైనటువంటి విషయం చెప్పారు బాబా ఈరోజు. ఎవరైతే స్వయంతో ప్రసన్నంగా ఉంటారో వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉండగలరు. ఆ ప్రసన్నత యొక్క ఆధారంతో సంపన్నవంతంగా అయిపోతారు. వారు సేవతో కూడా ప్రసన్నంగా ఉండగలరు. ఏదైతే సేవ లభిస్తూ ఉందో అది చేసుకుంటూ ఇతరులని కూడా ప్రసన్నం చేస్తూ నెంబర్ ముందుకు వెళ్తూ ఉంటారు అంటున్నారు బాబా. అంటే మొదటి నెంబర్ తీసుకునే వారిగా అయిపోతూ ఉంటారు. మరి అన్నిటికంటే చాలా పెద్ద సేవ ఏంటి? తమ ప్రసన్న చిత్త మూర్తి ద్వారా సేవ చేయడం. అంటే ఆ ప్రసన్నతతో కూడిన ముఖ కవళికలే ముందు ముందు సేవ చేస్తాయి అంటున్నారు బాబా. మరి విన్నారా ఏం చార్ట్ చూస్తారు బాబా అనేది? అచ్చా, टीचर्स को आगे बैठने का भाग्य मिला है, क्योंकि पंडा बनकर आती है तो मेहनत बहुत करती है. టీచర్స్ ముందు కూర్చునే భాగ్యం లభించింది టీచర్స్ కి. ఎందుకంటే పండాలుగా అయ్యారు కదా, గైడ్ గా అయి వచ్చారు, శ్రమ కూడా తీసుకున్నారు. एक को सुखधाम से बुलाएंगे, दूसरे को విశాల్ భవన్ సే బులాయింగే. ఎలా అంటే అప్పుడు అంటే రకరకాల భవనాలు ఉండేవి కదా. ఇప్పుడు ఎలా అయితే శాంతివన్లో ఎన్నో భవనాలు ఉన్నాయో అప్పుడు చిన్న చిన్న భవనాలు ఉండేవన్నమాట. ఒకరిని సుఖధామం నుండి పిలిస్తే ఇంకొకరినేమో విశాల భవనం నుండి ఇలా పిలుస్తూ ఉండాలి. టీచర్స్ తో బాబా కలవాలి అంటే ఎక్సర్సైజ్ అచ్చి హో జాతీ హేనా. ఇలా మరి రావడం వెళ్ళడం అక్కడ నుండి ఎక్సర్సైజ్ మంచిగా అవుతుంది కదా. सेंटर पर तो पैदल करती नहीं हो, जब शुरू में सेवा आरंभ की तो पैदल जाती थी ना. సెంటర్ లో ఉంటే మీరేమీ ఇలా నడవరు కదా, అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి. అంటే బాబా క్లాస్ చేసేవారు కదా పాండవ భవన్ లో ఏదైతే హాల్ ఉందో అక్కడ నుండి బయట ఎక్కడో ఈ భవనాలు ఉండేవి అన్నమాట. అక్కడ నుండి ఇక్కడికి పదే పదే రావడం మీకు ఎక్సర్సైజే కదా, నడక మంచిదే కదా అని బాబా అంటున్నారు. మీరు సెంటర్ లో ఉంటే ఎలాగా నడవరు, ఇక్కడ నడుస్తున్నారు, ఏమీ పర్వాలేదు. ప్రారంభంలో కూడా ఇలా నడిచి వచ్చేవారు అని చెప్తున్నారు బాబ్ దాదా. ఆప్కి బడీ దాదియాం బి పైదల్ జాతీ థీ. మీ పెద్ద దాదీలు కూడా నడిచే వచ్చేవారు. సామాన్ కా తేలా హాత్ మే ఉఠాయా ఔర్ పైదల్ చలి. ఎలా అంటే ఆ సామాన్లో ఉన్నటువంటి సంచిని పట్టుకొని మరి నడుస్తూ వెళ్ళేవారు వచ్చేవారు. ఆజ్కల్ తో ఆప్ సబ్ బనే బనాయే పర్ ఆయే హో. ఈ రోజుల్లో అయితే మీరందరూ రెడీమేడ్ గా ఉంది, ఇది తయారు చేయబడి ఉంది, ఈ టైంలో వచ్చారు. తో లక్కీ హోనా, మరి అదృష్టవంతులు కదా. బనే బనాయే సెంటర్ మిల్ గయి. తయారు చేసి చేయబడిన సెంటర్ అంటే రెడీమేడ్ గా ఉన్నది దొరికేసింది. अपने मकान हो गई, पहले तो जमुना घाट पर रही थी. మీ ఇల్లు అయితే రెడీమేడ్ గా తయారై ఉంది మీరు వచ్చేసరికి. కానీ ప్రారంభంలో ఆ యమునా నది ఒడ్డున కూడా ఉండేవారు. एक ही कमरा, रात को सोने का, दिन को सेवा का होता था, लेकिन खुशी खुशी से जो त्याग किया उसी के भाग्य का फल अभी खा रही हो. ఎంత అంటే ఆ యమునా నది ఒడ్డున ఒక రూము ఉండేది. రాత్రి పడుకోవడం అక్కడే, మళ్ళీ ఉదయం సేవ కూడా అక్కడే జరుగుతూ ఉండేది. కానీ ఎంత కష్టం లేకుండా చాలా ఖుషీగా త్యాగం చేసి వాళ్ళు తమ యొక్క భాగ్యాన్ని జమ చేసుకున్నారు. అందుకే ఈ రోజు ఆ ఫలం అనేది తింటున్నారంటున్నారు బాబా. భాగ్యం యొక్క ఫలము అని చెప్పొచ్చు. आप फल खाने की टाइम पर आई हो ना, ఆ ఫలం దొరికి తినే టైంలో మీరు వచ్చారు.
बोया इन्होंने का आप रही हो, వాళ్ళు నాటారు, తినేదేమో మీరు. ఫల్ కానా తో బహుత్ సహజ్ హై నా, ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్న ఫలం తినడం చాలా సహజం కదా. అంటే చెట్టుకి పండే స్టేజ్ వచ్చింది అనే టైంకి మనకి లభించింది అన్నమాట ఆ ప్రాప్తి. అబ్ ఐసే ఫల్ స్వరూప్ క్వాలిటీ నికాలో. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి ఫలస్వరూప క్వాలిటీని తీయండి అంటున్నారు బాబా. అర్థమైందా? క్వాంటిటీ తో హై హి और ये भी चाहिए. సంఖ్య అయితే ఎక్కువ ఉంది, కానీ ఇందులో కూడా క్వాలిటీ తీయండి అంటున్నారు. 9 लाख तक जाना है तो క్వాంటిటీ और క్వాలిటీ दोनों चाहिए. మరి 9 లక్షల వరకు వెళ్ళాలి అంటే సంఖ్య కూడా కావాలి, అలాగే క్వాలిటీ కూడా కావాలి. క్వాంటిటీ మరియు క్వాలిటీ. లేకిన్ 16,000 की పక్కి మాలాతో తయారు కరో. దీనికంటే ముందు ఏం చేయాలి మనం? 16,000 పక్కా మాలనైతే దృఢంగా తయారు చేయండి అంటున్నారు. అభి క్వాలిటీకి సేవ పర్ విశేష్ అండర్లైన్ కరో. ఇప్పుడు క్వాలిటీ యొక్క సేవ పైన విశేషమైనటువంటి అండర్లైన్ చేయండి అంటున్నారు బాబా. हर ग्रुप में टीचर्स भी आते हैं, कुमारियां भी आती है, लेकिन निकलती नहीं. मधुबन अच्छा लगता है, बाप से प्यार भी है, लेकिन समर्पण होने में सोचती है. ప్రతి టర్న్ లో ఏమవుతుందంట, టీచర్స్ వస్తున్నారు, కుమారీలు వస్తున్నారు, కానీ వెలువడటం లేదు ఎవరు. మధుబన్ మంచిగా అనిపిస్తుంది, బాబా ప్రేమ మంచిగా అనిపిస్తుంది, కానీ సమర్పణ అవ్వలేకపోతున్నారు. సమర్పణ అవ్వడానికి ఆలోచిస్తున్నారు. जो स्वयं ऑफर करता है और निर्विघ्न चलता है, और जो कहने से चलता है वो रुकता चलता है और बार बार आपको ही कहेंगे, हमने तो पहले ही कहा था सरेंडर नहीं होना चाहिए. कोई कोई सोचते हैं इसमें तो बाहर रहकर सेवा करे तो अच्छा है. అంటే ఎవరైతే స్వయం వారికి వారే ఆఫర్ చేస్తారో వారు నిర్విఘ్నంగా నడుచుకుంటారు. ఎవరైతే వస్తారో వెలువడతారో అవుతూ ఉంటారు. మీకు ఎన్నో సార్లు చెప్పాము కదా మేము, మేమైతే సరెండర్ అవ్వలేము అని ఇలా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే, బయట ఉండైనా సేవ చేయొచ్చు కదా, సెంటర్ కి వచ్చే చెయ్యాలి అని ఏమీ లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. लेकिन बाहर रहकर सेवा करना और त्याग करके सेवा करना, इसमें अंतर जरूर है. కానీ రెండిటి యొక్క తేడా చెప్తున్నారన్నమాట బాబా. బయట ఉండి సేవ చేయడం, ఇక్కడ సమర్పణై త్యాగం చేసి సేవ చేయడం, ఇందులో చాలా తేడా ఉంది, తప్పనిసరిగా తేడా ఉంటుంది. जो समर्पण के महत्व को जानते हैं वो सदा ही अपने को कई बातों से किनारे हो आराम से आ गए हैं, कई मेहनत से छूट गए. तो टीचर्स अपने महत्व को अच्छी रीति जानती हो ना. ఎవరైతే సమర్పణ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఉన్నారో వచ్చారో వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు అంటున్నారు. చాలా విషయాల నుండి దాటేశారు అని చెప్పొచ్చు. ఇందులో అయితే తప్పకుండా తేడా ఉంటుంది. రెండు వైపులా బ్యాలెన్స్ చేయడం, ఒక్క దానిపైన నడవడం, తేడా అయితే ఉంటుంది కదా. అన్ని విషయాల నుండి అతీతమయ్యారు, మెహనత్ నుండి అంటే శ్రమ నుండి కూడా విముక్తులైపోయారు అని చెప్పొచ్చు. మరి టీచర్స్ తమ యొక్క మహత్వాన్ని తెలుసుకొని నడుచుకుంటున్నారు కదా అని బాబా అడుగుతున్నారు. नौकरी और ए सेवा दोनों काम करने वाले अच्छे व एक काम करने वाले अच्छे. చెప్పండి, ఉద్యోగము సేవ రెండు పనులు చేసే వాళ్ళు బెస్టా, లేక ఒక్క పని మీదే ఉండేవారు బెస్టా? उन्होंने फिर भी डबल पार्ट बजाना पड़ता है ना. వారికి డబల్ పాత్ర అభినయించవలసి వస్తుంది. బల్ నిర్బంధన హే ఫిర్ బి డబల్ పార్ట్ తో హేనా. నిర్బంధనలు అయ్యి ఉండి కూడా డబల్ పాత్ర పోషిస్తున్నారు.
आपका तो एक ही पार्ट है, మీకైతే టీచర్స్ ఒకే పాత్ర లభించింది. ప్రవృత్తి వాళ్ళం కో 3 పార్ట్ బజానా పడతా హై. మరి ప్రవృత్తి వాళ్ళ విషయం చూడండి, మాతలు పాపం 3 పాత్రలు అభినయించాలి అంటున్నారు. एक पढ़ाई का, दूसरा सेवा का और साथ साथ प्रवृत्ति को पालन करने का. ఒకటి చదువు అంటే స్వపురుషార్థం, 2 సేవ, ఇక 3 వచ్చేసి ప్రవృత్తిని సంభాళించడం. ఈ 3 పాత్రలు అభినయించాలి. आप तो सब बातों से छूट गई, మీరైతే అన్ని విషయాల నుండి విముక్తులైపోయారు. अच्छा, सर्व सदा प्रसन्नता की विशेषता संपन्न श्रेष्ठ आत्माएं सदा अपनी विशेषता को पहचान कर कार्य में लगाने वाले सेंसिबल और एसेंसिबल आत्माओं को सदा प्रसन्न रहने वाले, प्रसन्न करने की श्रेष्ठता वाली महान आत्माओं को बाप दादा का याद, प्यार और नमस्ते. ఎలాంటి వారికి నమస్తే చెప్తున్నారో చూడండి బాబా. సదా సర్వ ప్రసన్న చిత్త మరియు విశేషతలు నిండినటువంటి మరియు తమ విశేషతను గుర్తించి కార్యంలో పెట్టే తెలివైనటువంటి ఆత్మలకు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటూ, ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటూ, సేవతో కూడా ప్రసన్నంగా ఉండే శ్రేష్ఠ మహాన్ ఆత్మలకు ఈరోజు బాప్దాదా విశేషంగా నమస్తే తెలియజేస్తున్నారు. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. आगरा राजस्थान से अव्यक्त बाप दादा की मुलाकात. आगरा మరియు రాజస్థాన్ తో బాప్ దాదా యొక్క మిలన్. सदा अपने को अकाल तख्त नशीन श्रेष्ठात्मा समझते हो అడుగుతున్నారు బాబా. తమని తాము సదా బ్రుకుటి సింహాసనాధికారి శ్రేష్ఠాత్మగా భావిస్తారా? ఆత్మ అకాల్ హై తో ఉస్కా తఖ్త్ భీ అకాల్ తఖ్త్. మరి ఆత్మ అకాల్ అయితే దాని తఖ్త్ కూడా అకాలే కదా. అందుకే అకాల్ తఖ్త్ నషీన్ అనే బిరుదు ఇచ్చారు బాబా. ఇస్ తఖ్త్ పర్ బైఠకర్ ఆత్మ కితనీ కార్య కర్తీ హై. మరి ఈ తఖ్త్, ఈ సింహాసనం పైన కూర్చొని ఆత్మ ఎన్ని కార్యాలు చేస్తూ ఉంటుంది. तख्त नशीन आत्मा हूं. इस स्मृति में स्वराज की स्मृति स्वतः ही आती है. राजा भी जब तख्त पर बैठता है तो राजाई नशा, राजाई खुशी स्वतः होती है ना. నేను సింహాసనాధికారి ఆత్మను లేక బ్రుకుటి సింహాసనాధికారి ఆత్మను, ఇది స్మృతిలో ఉంటుందా? ఇది స్మృతిలోకి రావడంతోనే మీరు స్వరాజ్యాధికారులు అయిపోయినట్లు అంటున్నారు బాబా. ఉదాహరణకి చూడండి, ఒక రాజు ఉన్నారు అంటే ఎప్పుడైతే ఆ సింహాసనం పైన కూర్చుంటారో ఆ రాజ్యం యొక్క నష, ఖుషి స్వతహాగానే వచ్చేస్తుంది. తఖ్త నషీన్ మన స్వరాజ్య అధికారి రాజా. మరి తఖ్త నషీన్ అంటే ఏంటి? బ్రుకుటి సింహాసనాధికారి అంటే స్వరాజ్యాధికారి రాజాను అంటున్నారు బాబా. ఈ స్వరాజ్యానికి రాజు అన్నమాట. ఈ స్మృతి సే సభీ కర్మేంద్రియం స్వతః హీ ఆర్డర్ పర్ చలేగి. ఈ స్మృతి ఉన్నట్లయితే సర్వ కర్మేంద్రియాలు సహజంగా ఆర్డర్ లో నడుస్తాయి. जो अकाल तख्त नशीन समझकर चलते हैं उनके लिए बाप का भी दिल तख्त है. ఎవరైతే అకాల్ తఖ్తో అంటే బ్రుకుటి సింహాసన అధికారులో వారి కోసం బాబా కూడా తమ తఖ్త్ ఇచ్చేస్తారంట, తమ హృదయము అనే సింహాసనం ఇచ్చేస్తారు. क्योंकि ఆత్మ సమజ్నే సే బాప్ కి యాద్ ఆతీ హై నా. ఎందుకంటే ఆత్మాని భావించడం ద్వారా మనల్ని మనం బాబా స్మృతి నేచురల్ గా వచ్చేస్తుంది. फिर ना देह है ना देह के संबंध है ना पदार्थ है, एक बाप ही संसार है. ఇంకా తర్వాత ఎలా ఉండాలంట? దేహం లేదు, దేహ సంబంధాలు లేవు, పదార్థాలు లేవు, ఒక్క బాబాయే నా సంసారము. इसीलिए अकाल तख्त नशीन बाप के दिल तख्त नशीन भी बनते हैं. కాబట్టి బ్రుకుటి సింహాసన అధికారులే బాబా హృదయ సింహాసన అధికారులు కాగలరు. बाप के दिल में ऐसे बच्चे ही रहते हैं जो एक बाबा दूसरा ना कोई.
బాబా హృదయంలో ఇలాంటి పిల్లలే ఉంటారంట, ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. తో డబల్ తఖ్త్ హో గయా, మరి 2 సింహాసనాలు వచ్చేసాయి, మీకు దొరికేసాయి. जो सिखिलादे बच्चे होती है, प्यारे होती है, उन्हें सदा गोदी में बिठाएंगे ना, ऊपर बिठाएंगे, नीचे नहीं। तो बाप भी कहते हैं तख्त पर बैठो, तख्त पर बैठो, नीचे नहीं आओ। ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన పిల్లలు ఉంటారో వారిని ఎవరైనా కింద కూర్చోబెడతారా? సదా ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటారు, పైకి ఎక్కించుకుంటారు, కిందకి దింపమన్నా దింపరు అన్నమాట. అలానే బాబా కూడా ఏం చెప్తున్నారు, మీరు సింహాసనం పైనే కూర్చోండి, హృదయ సింహాసనంలోనే ఉండండి, కిందకి రాకండి అంటున్నారు. జిస్కో తఖ్త్ మిల్తా హై और दूसरी जगह बैठेगा क्या? ఎవరికైతే ఈ తఖ్త్ దొరికేసిందో, స్వయం భగవంతుడు యొక్క హృదయ సింహాసనం, వారు కింద కూర్చుంటారా ఏంటి? వేరే జాగాని ఎదుర్కొంటారా? కానీ ఇక్కడ అప్పుడప్పుడు అయిపోతుంది అంటున్నారు బాబా. మరి అద్భుతం ఏంటి? ఇక్కడ అప్పుడప్పుడు అలా అయిపోతుంది, తఖ్త్ దిగిపోతున్నారనమాట. तो अकाल तख्त व दिल तख्त को बोलकर देह की धरणी में मिट्टी में नहीं आवो. ఈ అకాల్ తఖ్తని మరియు హృదయ సింహాసనాన్ని మరచి ఈ దేహము అనేటటువంటి ధరణిలోకి లేక మట్టిలోకి రాకండి అంటున్నారు బాబా. దేకో మిట్టి కేతే హోనా, ఈ దేహాన్ని మట్టి అంటారు కదా. మిట్టి మిట్టి మే మిల్ జాయేగి అంటే ఈ దేహం మట్టి, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ऐसे कहते हैं ना, तो దేహ మే ఆనా అర్థాత్ మిట్టి మే ఆనా. మరి ఇలాగే అంటారు కదా, దేహ భ్రాంతిలోకి రావడము అంటే మట్టిలోకి రావడమే. जो रॉयल बच्चे होती है ఓ కభీ మిట్టి మే నహీ ఖేల్తే హై. రాయల్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడూ మట్టితో ఆడరు. పరమాత్మ బచ్చేతో సబ్సే రాయల్ హుయే హే నా, మరి పరమాత్మ పిల్లలు మీరందరూ రాయల్ కదా. తో తఖ్త్ పర్ బైఠతే అచ్చా లగ్తా హై యా చోటీ చోటీ దిల్ హోతీ హై మిట్టి మే జానే కా, మిట్టి సే ఖేల్నే కా. మరి ఈ సింహాసనం పైన కూర్చోవడం మంచిగా అనిపిస్తుందా, లేక అప్పుడప్పుడు మనసుకు అనిపిస్తుందా మట్టిలోకి వెళ్దాము, ఆడదాము అని అనిపిస్తుందా? कई बच्चों की आदत मिट्टी खाने की व मिट्टी में खेलने की होती है ना, तो ऐसे तो नहीं है ना. కొంతమంది చిన్న పిల్లలు చూడండి, మట్టితో ఆడడానికి, మట్టి తినడానికి అది అలవాటుగా ఉండిపోతుంది అనమాట. మీరు అలా కాదు కదా. అక్కడ ఆ మట్టి వేరు, ఇక్కడ ఈ మట్టి వేరు. దేహ భ్రాంతిలోకి, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, వైభవాల్లోకి, ఆ స్మృతిలోకి వచ్చేయడమే మట్టిలోకి రావడము అంటున్నారు బాబా రోజు. आधा कल्प मिट्टी से केला है ना, अब बाप तख्त नशीन बना रही है, तो मिट्टी से कैसे केलेंगे? जो मिट्टी में केलता है वो महिला होता है. అర్ధ కల్పం ఎలాగా మట్టితో ఆడారు, ఇప్పుడేమో బాబా సింహాసనాధికారులుగా చేస్తాను అంటుంటే మళ్ళీ మీరు మట్టితోనే ఆడతాను అంటే ఎలా? మట్టితో ఆడడము అంటే మైలాగా అయిపోవడం, మురికిగా అయిపోవడం. తో అబ్బి కితనే మేలే హో గయి, 63 జన్మల నుండి ఆడి మీరు కూడా ఎంత మురికిగా అయిపోయారు. అబ్ బాప్నే స్వచ్ఛ బనా దియా, సదా ఇసే స్మృతి సే సమర్థ బనో. బాబా ఇప్పుడు స్వచ్ఛంగా చేసేసారు, బాబా పిల్లలు అయ్యాము అంటే సదా ఇదే స్మృతిలో ఉంటూ సమర్థవంతంగా అవ్వండి. శక్తిశాలి కభీ కమ్జోర్ నహీ హోతి. ఎవరైతే శక్తిశాలియో వారు ఎప్పుడు కమ్జోరి బలహీనులు కాలేరు. కమ్జోర్ హోనా అర్థాత్ మాయాకి బిమారి ఆనా. బలహీనులు అవ్వడం అంటే అర్థం ఏంటి? మాయా రోగం రావడం. అభితో సదా తందరుస్తు హో గయి, ఆత్మ శక్తిశాలి హో గయి. ఇప్పుడైతే మీరు చాలా ఆరోగ్యవంతులుగా అయిపోయారు, ఆత్మ కూడా శక్తిశాలిగా అయిపోయింది. शरीर का हिसाब किताब अलग है ना, लेकिन मन శక్తిశాలి హో గయా నా. శరీరం యొక్క లెక్కలు ఉంటాయి, అవి వేరు, పక్కన పెట్టండి. కానీ మనసు అయితే శక్తిశాలిగా అయ్యిందా లేదా చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. शरीर कमजोर है, चलता नहीं, वो तो अंतिम है, वो तो होगा ही, लेकिन आत्मा पावरफुल हो, ऐसा होना चाहिए.
శరీరం అయితే కమజోరీ అవుతూ ఉంటుంది, బలహీనం అవుతుంది, నడవలేదు కూడా ఒక్కొక్కసారి, అంటే నడవలేని పరిస్థితి కూడా వస్తుంది. అంతిమ దేహం కదా, ఇలాగే ఉంటుంది, అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆత్మని పవర్ఫుల్ గా చేసుకోవాలన్నమాట, శక్తిశాలిగా. శరీర్ కే సాత్ ఆత్మ కమజోర్ నా హో. ఈ శరీరంతో పాటు ఆత్మని కూడా కమజోర్గా చేయకండి, బలహీనంగా అంటున్నారు బాబా. तो सदा याद रखना ही डबल तख्त नशीन सो डबल ताजदारी बनने वाले है. ఇదే సదా గుర్తించుకోండి. ఎవరైతే ఇక్కడ డబల్ తఖ్త్ నషీన్లో, డబల్ సింహాసనాధికారులు, ఏంటి ఆ డబల్ సింహాసనాలు? భృకుటి సింహాసనం, హృదయ సింహాసనం. వాళ్ళే అక్కడ డబల్ కిరీటదారులుగా అవుతారంటున్నారు బాబా. అచ్చా, సభీ సంతుష్ట హోనా? అందరూ సంతుష్టులే కదా. సంతుష్ట అర్థాత్ ప్రసన్న. సంతుష్టత అంటే అర్థం ప్రసన్నత. సదా ప్రసన్న రేతే హో యా కభీ కభీ రేతే హో? సదా ప్రసన్నంగా ఉంటారా, అప్పుడప్పుడు ఉంటారా? అభి అప్రసన్న, అభి ప్రసన్న ऐसा तो नहीं, कभी किसी बात से अप्रसन्न हो नहीं होती हो. आज ये कर लिया, आज ये हो गया, कल वो हो गया, ऐसा पत्र तो नहीं लिखते हो ना. బాబా చెప్తున్నారనమాట. ఇప్పుడు అప్రసన్నంగా ఉండడం, మళ్ళీ కొంతసేపటికి ప్రసన్నం అయిపోవడం, ఇలా అయితే కాకూడదు అంటున్నారు బాబా. అప్పుడప్పుడే ప్రసన్నత, అప్పుడప్పుడే అప్రసన్నత. ఈ రోజు అలా అయ్యింది, మొన్న ఎలా అయ్యింది, నిన్న ఎలా అయ్యింది, పెద్ద పెద్ద లెటర్స్ రాయడం కాదు అంటున్నారు బాబా. అలా అయితే రాయరు కదా వెళ్ళి ఇక్కడి నుంచి. సదా प्रसन्नचित रहने वाले अपने रूहानी वाइब्रेशन से औरों को भी प्रसन्न करते हैं. సదా ప్రసన్న చిత్తులుగా ఉండేవారు తమ యొక్క ఆత్మిక తరంగాలతో ఇతరులని కూడా ప్రసన్న చిత్తులుగా తయారు చేస్తారంట. ऐसा नहीं मैं तो प्रसन्न रहता ही हूँ लेकिन प्रसन्नता की शक्ति फैलेगी जरूर, है ना. ఎలా అయితే కూడా కాదు, నేనైతే ప్రసన్న చిత్తంగానే ఉంటాను అని. ప్రసన్న చిత్తంగా ఉన్నారు అంటే వాటి యొక్క తరంగాలు తప్పకుండా వ్యాపిస్తాయి అంటున్నారు బాబా. तो और किसको भी प्रसन्न कर सको, ऐसा हो गया. अपने तक ही प्रसन्न टीक हो, दूसरों को भी करेंगे. फिर तो अभी कोई पत्र नहीं आएगा. अगर कोई अप्रसन्नता का पत्र आए तो वापस उसको ही भेज देना. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే ప్రసన్న చిత్తులుగా ఉండాలి. స్వయంతోనే మేము ఉంటున్నాము, ఇతరులతో ఉండలేకపోతున్నాము, అది కూడా కాకూడదు అంటున్నారు. స్వయంతో ఉన్నారంటే ఇతరులతో కూడా ఉండాలి అంటున్నారు బాబా. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ప్రసన్న చిత్తులుగానే ఉంటున్నాం, కానీ ఫలానా వారి కారణంగా మేము అప్రసన్నలుగా అయిపోయాము అని లెటర్స్ రాయకండి. అలా అప్రసన్నత యొక్క లెటర్స్ వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి వాపస్ వాళ్ళకే పంపిస్తానంటున్నారు బాబా. ఏ టైం, कौन सा टाइम है? टाइम तारीख याद रखना. हाँ, ఏ పత్ర लिखो. ఓకే, ఈరోజు టైం, తారీఖు అన్ని గుర్తుంచుకోండి, ఓకేనా. ఎలా అంటే ఎలాంటి పత్రం రాయాలంట బాబాకి? ఓకే, ఓకే హూ और सब मेरे से भी ఓకే है. ఈ రెండు పదాలు చాలు. నేను ఓకేగా ఉన్నాను మరియు నా ద్వారా అందరూ ఓకేగా ఉన్నారు అని రాయండి. ఏ 2 లైన్ లిఖో బస్. ఈ 2 లైన్లు రాయండి చాలు. మే బి ఓకే और दूसरे भी मेरे से ఓకే, है ना. ఈ రెండు చాలు. నేను కూడా ఓకే, నా ద్వారా ఇతరులు కూడా ఓకే. इतना खर्च क्यों करते हो? ये तो 2 लाइन कार्ड पर ही आ सकती है. పెద్ద పెద్దది రాసేయాలి అని ఎంతో ఎందుకు ఖర్చు పెడతారు? ఈ 2 లైన్లు చిన్న కార్డు పైన రాసి పంపిస్తే చాలు అంటున్నారు బాబా. और बार बार भी नहीं लिखो. कोई तो रोज कार्ड भेज देती है, रोज नहीं भेजना है. పదే పదే కూడా రాయకండి. అంటే కొంతమంది రోజు పంపిస్తారంట కార్డు. రోజు కూడా పంపించకండి. मास में 2 बार, 15 दिन में 1 ఓకే కా కార్డ్ లిఖో బస్. నెలలో 2 సార్లు, 15 రోజులకు ఒకసారి ఈ ఓకే అనే కార్డు లెటర్ రాయండి చాలు అంటున్నారు.
और कदाएं नहीं लिखना है, ఇంకా మిగిలిన పెద్ద పెద్ద కథలేమి రాయకండి అంటున్నారు బాబా. अपनी प्रसन्नता से औरों को भी प्रसन्न बनाना याद रखना. మీ ప్రసన్నత ద్వారా ఇతరులని కూడా ప్రసన్నలుగా తయారు చేయాలి, ఇది గుర్తుంచుకోండి. అచ్చా, आज का वरदान, समाने और सामना करने की शक्ति द्वारा सेवा में सफलता प्राप्त करने वाली रूहानी सेवादारी भव. ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా, ఇముడ్చుకోవడం మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలత ప్రాప్తించుకునేటటువంటి ఆత్మిక సేవాదారిగా తయారు కండి. रूहानी सेवादारियों को सेवा के सिवाय कुछ भी सुक्षता नहीं है. ఆత్మిక సేవాదారులకు ఆ సేవ తప్ప ఏది సృష్టించదండి, అంటే తమ యొక్క యాదులోకి బుద్ధిలోకి రాదు అన్నమాట. ఏది దేనిపైన మనసు వెళ్ళదు. ఏ మనసా వాచా కర్మణ సర్వీస్ से एक सेकंड भी रेस्ट नहीं लेते. వారు మనసా వాచా కర్మణ సర్వీస్ లేకుండా ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లోకి వెళ్ళలేరు. इसलिए बेस्ट बन जाते हैं, అందుకే బెస్ట్ గా అయిపోతారు. ఏ సేవాओं में सफलता प्राप्त करने के लिए सदा यही स्लोगन याद रखते हैं, सामना और समाना करना यही हमारा నిషాన్ హే. అయితే వాళ్ళు సఫలత ప్రాప్తించుకోవడం కోసం సదా ఇదే స్లోగన్ గుర్తించుకుంటారంట. ఇముడ్చుకోవడం మరియు ఎదుర్కోవడం ఇదే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏ अपने पुराने संस्कारों को समाते हैं और सामना माया से करते हैं, ना कि दैवी परिवार से. వాళ్ళు తమ యొక్క పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయతో ఎదుర్కొంటారు, దైవీ పరివారంతో కాదు. ఇది కూడా మనం అంటే చాలా తెలివిగా చేయవలసినటువంటి విషయాలన్నమాట. ఎవరితో ఎదుర్కోవాలి, ఎవరితో ఎదుర్కోకూడదు, ఏవి ఇముడ్చుకోవాలి, వేటిని వదిలిపెట్టేస్తూ ఉండాలి అని. ऐसा बच्चे जो नॉलेजफुल के साथ साथ पावरफुल भी है, उन्हें ही कहा जाता है रूहानी सेवादारी. మరి ఇలాంటి పిల్లలు నాలెడ్జ్ఫుల్ తో పాటు అంటే జ్ఞాన స్వరూపులుగా ఉండడంతో పాటు పవర్ఫుల్ కూడా, శక్తిశాలి కూడా, మరి ఇలాంటి వారిని ఆత్మిక సేవాదారులు అని చెప్తారు. స్లోగన్, छोटी बात को बड़ा नहीं करो, వాతావరణ్ కో శక్తిశాలి బనావ్. చిన్న విషయాలను పెద్దగా చేయకండి, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే విషయం చిన్నదే, జస్ట్ మాట్లాడుకుంటే అది క్లియర్ అయిపోతుంది, కానీ పెద్దగా అరవడాలు, ఏవో మనసులో పెట్టుకోవడాలు, ఏవేవో చేస్తూ ఉంటాం, పెద్దది చేస్తాం. దాని వల్ల ఏమవుతుందంట, వాతావరణం పాడవుతుంది. అందుకే బాబా అటెన్షన్ కలిగిస్తున్నారు ఈరోజు. చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా వాతావరణాన్ని శక్తిశాలిగా చేయండి అంటున్నారు బాబా. ఇల్లు కావచ్చు, సెంటర్ కావచ్చు, బాబా పిల్లలు ఎక్కడ ఉంటే అది దేవాలయంతో సమానం కదా. అచ్చా, ఓం శాంతి. మరి ఈరోజు మురళి అంతటి సారాంశం ప్రసన్నంగా ఎలా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రసన్నంగా ఉంటామో ఇతరులని కూడా ప్రసన్నంగా చేయగలం. ఆ యొక్క వైబ్రేషన్స్ తో ఇతరుల వరకు ఆ తరంగాలు వ్యాపిస్తాయి అంటున్నారు బాబా. మనం ప్రసన్నంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఆ విధి ఊరికే పోదు, ఇతరులను కూడా మనం ప్రసన్నంగా చేయగలిగే కెపాసిటీ, ఆ శక్తి మనలో వచ్చేస్తుంది అన్నమాట. అనేకులు మన దగ్గరికి వచ్చిన వారు ఆ శాంతి శక్తి యొక్క ప్రసన్నత అనుభవం చేసుకొని వెళ్తారు అంటున్నారు. కాబట్టి మరి స్వయంతో ప్రసన్నంగా ఉండాలి, ఇతరులతో ప్రసన్నంగా ఉండాలి, సేవతో కూడా ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే బాబా కూడా మనల్ని చూసి ప్రసన్నం అవుతారు.
బాబా హృదయంలో చోటు లభిస్తుంది అన్నమాట. ఎవరైతే బాబా హృదయంలో కూర్చోగలరో వారికి ఇంకేం కావాలి? బాబాయే సంసారము. బాబా హృదయ సింహాసనమే లభించేస్తుంది అంటే అంతా లభించినట్లే. మనం ఎప్పటి వరకు ప్రపంచంలో బాబాని వెతికాం, కానీ బాబానే ఇప్పుడు మన ప్రపంచంగా చేసుకున్నట్లయితే రాజ్యాధికారులుగా చేసేస్తారు. ఇంకా బాబా ఎప్పుడూ కూడా ఒకరికొకలా జ్ఞానాన్ని ఇవ్వడం, ప్రాప్తుల్ని ఇవ్వడంలో చెయ్యలేదు. అందరికీ సమానంగా తీసుకోమని తెరిచిపెట్టేశారు. కానీ బాబా ఇవ్వడంలో తేడా చూపించలేదు, కానీ తీసుకోవడంలో తేడా ఉంది. మరి సగమే దొరికింది అని అంటున్నారు కదా! అది మీరు తీసుకున్నారా? బాబా ఇచ్చారా? అది కూడా సరైన విషయం అంటున్నారు బాబా. అర్థం చేసుకొని నడుచుకోవాల్సినటువంటి విషయం. ఇంకా మనం ప్రసన్నంగా ఉండాలి అంటే 2 విషయాలను వదలాలి. ఒకటి బాగా గుర్తించుకోవాలి అని చెప్పారు. ఆ 2 విషయాలు వదలవలసినవి ఏంటి అంటే, అప్పుడప్పుడు అప్రసన్నంగా అయిపోతూ ఉంటాము. దానికి ముఖ్యంగా 2 కారణాలు నిరుత్సాహవంతులుగా అవ్వడం, రెండవది ఈర్ష్య. ఎవరి విశేషతల్ని చూసైనా, వారి భాగ్యం యొక్క పాత్రని చూసి ఈర్ష్య కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలా ఈర్ష్య పెట్టుకోవడం కాదు, నేనెలా ముందుకు వెళ్ళాలి, నాలో ఉన్న చిన్న విశేషత అయినా నేనెలా కార్యంలో ఉపయోగించాలి అనేది ఆలోచించాలి. ఇది బుద్ధిలో పెట్టుకోవాలి అంటున్నారు బాబా. చూడండి, బోలిదాది యొక్క ఉదాహరణ చెప్పారు. ఆమె ఏమీ చెప్పగలరు, స్పీచ్ ఇవ్వలేరు, ఏమీ చేయలేరు. అయినా ఆ బండారికి యజమాని అయిపోయారు. ఆ వంటశాలను సంభాళించేందుకు నిమిత్తం అయిపోయారు అన్నమాట దాదీసి. ఎంత కొనియాడుతూ ఉంటారు బాబ్దాదా దాదీని. ఆ మహారథుల యొక్క విషయాన్ని అప్పుడప్పుడు తీస్తారేమో, గుర్తు చేసుకుంటారేమో, కానీ బోలీ దాదీని ఎన్నిసార్లైనా గుర్తు చేసుకుంటూ ఉంటారు బాబా. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఆ విశేషత ఏదైతే ఉందో, బండారి సంభాలన అనేది, అది కార్యంలో వినియోగించారు. మరి ఎంత విశేషమైన వారిగా అయిపోయారు. అందరూ కూడా ఆమెలో విశేషతలే చూస్తారు అనేసి చెప్తున్నారనమాట బాబా. కాబట్టి ముఖ్యంగా మన విశేషతను కార్యంలో పెట్టడము అంటే ఇంకా మన విశేషతల్ని పెంచుకోవడం అన్నమాట. పెట్టడము అంటే పెంచుకోవడము. మేము ఉపయోగించేస్తున్నాం, చేసేస్తున్నాము అని కాకుండా మా ఖాతాను పెంచుకుంటున్నాము అని భావించండి. ఎందుకంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది కదా. అలా ఒక్క విశేషత గనక మనం వినియోగించాము బాబా కార్యంలో అంటే అవి అనేకమైనవి అయిపోతాయి. ఇక మరి మనం సంపన్నంగా అయిపోవడానికి ఆధారం అవుతుంది ప్రసన్నత అంటున్నారు బాబా. మరి ప్రసన్నంగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ప్రసన్న చిత్తులుగా అయ్యే తీరుతాము అని వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్తున్నారనమాట బాబా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు అప్రసన్నలుగా అయిపోయాము బాబా అని ఆ విషయం జరిగింది, ఈ విషయం జరిగింది అని పెద్ద పెద్ద కథలు రాయడం కాదు. ఓకే అని రాయండి చాలు అని బాబా చాలా క్లుప్తంగా చెప్పారనమాట ఈ విషయాన్ని. ఏదైనా స్వీట్ అండ్ షార్ట్ గా ఉండాలి కదా. ఇంకా కుమారీలు టీచర్స్ కోసం చెప్పారు. ఎంతో మంది వస్తూ ఉంటారు, సమర్పణ అయ్యి సేవ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇది సరైనది కాదు. చూడండి, ఎవరైతే అప్పట్లో త్యాగం చేశారో వాళ్ళు ఎంతో సహించుకొని త్యాగం చేసి ఇప్పుడు ఆ త్యాగానికి ప్రతిఫలంగా వాళ్ళు భాగ్యాన్ని పొంది ఉన్నారు. మీరేమో ఎవరెడీగా ఉన్నప్పుడు వచ్చారు, అంటే బీజాలు వేసింది వాళ్ళు, తినే టైం వచ్చేసరికి మీరు వచ్చారు. మరి అదృష్టవంతులు కదా. ఇలాంటి అదృష్టవంతపు సమయంలో వచ్చి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. సమయము అనే గాడి అయితే వెళ్ళిపోబోతుంది, వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ అని చెప్పేస్తారు బాబా రోజు క్లియర్ గా. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వస్తుందా? సమయం అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేము. నిరుత్సాహవంతులుగా అయిపోవడం తప్ప, మన భాగ్యాన్ని చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ ఉండదు అంటున్నారు బాబా. కాబట్టి 2-3 పాత్రలు అభినయించే దానికంటే కూడా ఒక పాత్ర మంచిగా అభినయించడం చాలా మంచిది. అంటారు కదా, 2 పడవల పైన కాళ్ళు వేసేదానికంటే నిదానంగా ఒక పడవ మీద కూర్చొని వెళ్ళడం బెటర్ అనేసి. కాబట్టి ఒక పాత్రను మంచిగా అభినయించండి. ఇది భాగ్యంతో కూడుకున్నటువంటి పాత్ర.
ఎవరు త్యాగం చేస్తారో వారిదే ప్రతిఫలం, వారిదే భాగ్యము అంటున్నారు బాబా ఈరోజు. ఇంకా ఈరోజు వరదానంలో ఇముడ్చుకోవడం మరియు ఎదుర్కోవడం, ఈ రెండు కూడా శక్తులు ఇప్పుడు చాలా చాలా మనకి అవసరమైనటువంటివి అన్నమాట. అయితే ఏవి ఇముడ్చుకోవాలి, మనలో ఏమి ఇముడ్చుకోవాలి, వేటితో మనం ఎదుర్కోవాలి అనే జ్ఞానం కూడా ఉండాలి. అలా జ్ఞానయుక్తంగా యుక్తియుక్తంగా ఉన్నవారే ఏమని చెప్పారు బాబా, శక్తివంతులు కూడా అని చెప్పారు. జ్ఞాన స్వరూపులుగా అవ్వడమే కాదు, నాలెడ్జ్ఫుల్ గా అవ్వడమే కాదు, పవర్ఫుల్ గా కూడా అవ్వాలి అంటున్నారు బాబా. ఈ రెండు శక్తుల ద్వారా సఫలత అనేది ఈజీగా ప్రాప్తిస్తుందంట, మరియు వారే ఆత్మిక సేవాదారి కాగలరు అని చెప్పారు. ఇంకా స్లోగన్ లో చిన్న విషయాన్ని పెద్దది చేయకండి, అలా చేస్తే వాతావరణం పాడవుతుంది, వాతావరణాన్ని శక్తిశాలిగా ఉంచవలసిన బాధ్యత మనదే, చిన్న విషయాన్ని సమాప్తి చేసేయండి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. సాయంత్రంది అందరికీ తెలుసు కదా, కామెంటరీతో ఓకే చేస్తున్నాను. కామెంటరీతో యోగం ఉంటుంది 6:30 నుండి. తర్వాత కడప నుండి గీతా బెహన్, చాలా సీనియర్ అక్కియా అన్నమాట, ఆమె యొక్క స్పెషల్ క్లాస్ అనేది మనం అందరం కూడా అటెండ్ అయి ఫుల్ లాభాన్ని తీసుకుందాం. అచ్చా, ఓం శాంతి. शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति। प्रसन्न तुम रहो, प्रसन्न हम रहे, प्रसन्नता ही हमारी शान है। प्रसन्न तुम रहो, प्रसन्न हम रहे, प्रसन्नता ही हमारी शान है। सुबह हो शाम आठों प्रहर, सुबह हो शाम आठों प्रहर, जो प्रसन्न है जग में वो आत्मा महान है, जग में वो आत्मा महान है। प्रसन्न तुम रहो, प्रसन्न हम रहे, प्रसन्नता ही हमारी शान है, प्रसन्नता ही हमारी शान है।